హలో గైస్, వెల్కమ్ టు మనీ మనీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ కృష్ణరాజు. సో ఈ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి రీఫండ్ ఎర్రర్ గురించి మాట్లాడతాను. సో అందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే ఫైల్ చేశారు. బట్ కొంతమందికి రీఫండ్ వస్తుంది, కొంతమందికి రీఫండ్ రావట్లేదు. సో రీఫండ్ రాకపోవడానికి కొన్ని మేజర్‌గా ఒక 5 కారణాలు అయితే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. చాలా క్లియర్‌గా మాట్లాడతాను. మీకు రీఫండ్ రాకపోవడానికి మేజర్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. సో వాటిల్లో మేజర్‌గా 5 ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువగా క్రియేట్ చేస్తాయి మీకును. మీకు డిమాండ్ నోటీస్ అనేది మీకు ఆల్రెడీ వచ్చిండుండొచ్చు. మేబీ మీకు రీఫండ్ రాలేదు అనంటే. సో మీకు రీఫండ్ రాలేదంటే మేజర్‌గా ఫస్ట్ కారణం ఏంటంటే రాంగ్ డిక్లరేషన్. సో మీకొచ్చినటువంటి అమౌంట్ కంటే కూడాను మీరు ఫైల్ చేసినటువంటి రిటర్న్ అనేది తక్కువగా ఉంటే మీ రిటర్న్‌ని డిఫెక్టివ్ రిటర్న్‌గా ట్రీట్ చేస్తుంది ఇన్కమ్ టాక్స్. సో దీనికి సంబంధించి మీకు వచ్చినటువంటి టోటల్ ఇన్కమ్ ఆ పర్టిక్యులర్ ఫైనాన్షియల్ ఎంతొచ్చిందో అంతకే మీరు రిటర్న్‌ని ఫైల్ చేయాలి. అలా చేయకపోతే ప్రాబ్లమ్ వస్తుంది. 139 అండర్ సెక్షన్ 9 కింద మీకు ఫార్మ్ అయితే వస్తుందన్నమాట. సో మీకు డిమాండ్ నోటీస్ అయితే వస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ రెక్టిఫికేషన్ ఆన్సర్ మీరు ఇవ్వాలి. పర్టిక్యులర్ ఫైనాన్షియల్ ఇయర్‌లో మీకు వచ్చినటువంటి ఇన్కమ్ కంటే కూడాను మీరు తక్కువని డిక్లరేషన్ చేయడం వల్ల వచ్చేటువంటి మేజర్ ప్రాబ్లమ్. ఈ కారణం చేత మీకు రిఫండ్ అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, రాంగ్ ఫైల్ సెలక్షన్. సో ఐటీఆర్ 1, ఐటీఆర్ 2, ఐటీఆర్ 3, ఐటీఆర్ 4 ఇలాగ ఉంటాయి కదా. వీటిల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫైల్ అనేది ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. ఐటీఆర్ 1లో ఓన్లీ ఒక ఇన్కమ్, వన్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ అన్నమాట. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ నుంచి వచ్చేటువంటి ఒక ఇన్కమ్ అండ్ అదర్ కైండ్స్ ఆఫ్ సోర్స్ నుంచి వచ్చేటువంటి ఒక ఇన్కమ్ లైక్ రెంట్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ ఒకటి అనమాట. ఈ రెండింటిని మాత్రమే ఐటీఆర్ ఫార్మ్ 1 లో తీసుకుంటారు. మీకు ట్యాక్స్ కన్సల్టెంట్ ఇది క్లియర్ గా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో దాని నుంచి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సెలెక్షన్ చేసినటువంటి ఫైల్ రాంగ్ గా ఉన్నా సరే మీకు రీఫండ్ అనేది రాదనమాట. సో మీకు సెలెక్ట్ చేసినటువంటి ఫైల్ ఐటీఆర్ 1 ఎలా ఉంది, ఐటీఆర్ 2 లో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి, ఐటీఆర్ 2 కి మీరు ఎలిజిబిలిటీ అవుతారా లేదా, ఐటీఆర్ 3 లో ఉన్నటువంటి ఎలిజిబిలిటీస్ ఏంటి, ఐటీఆర్ ఫార్మ్ 3 వేయడానికి మీకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ మీకు ఉన్నాయా లేవా అనేది మీ కన్సల్టెంట్ మీకు చెప్తారు. ఇన్ కేస్ ఏదైనా కన్సల్టెంట్ కానీ ఎవరైనా కానీ మీరు ఇండివిజువల్ గా రిటర్న్ ఫైల్ చేసుకున్నా సరే రాంగ్ గా మీరు ఫైల్ సెలెక్షన్ చేసుకోవడం వల్ల కూడా మీకు డిఫెక్టివ్ రిటర్న్ గా మీకు డిమాండ్ నోటీస్ అయితే వస్తుందన్నమాట. అండ్ వచ్చేసి ఇన్కమ్ డిక్లరేషన్ రాంగ్ యాజ్ పర్ ఏఐఎస్. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారం మనం టోటల్ గా ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ లో మీకు రిపోర్ట్ అయినటువంటి అమౌంట్ అండ్ మీరు ఫైల్ చేసినటువంటి రిటర్న్ కూడా ఈక్వల్ అవ్వాలి, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో చాలా రకాల ఇన్కమ్ సోర్సెస్ అన్నింటినీ కలిపి ఒక ఏఐఎస్ గా ఒక సమ్మరైజేషన్ చేస్తుంది అనమాట. దాన్ని ఫాలో అవ్వాలి. దానికన్నా తక్కువకి కానీ రిటర్న్ ఫైల్ చేస్తే మీకు డిఫెక్టివ్ నోటీస్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి రాంగ్ డిక్లరేషన్ యాజ్ పర్ ఫార్మ్ 26AS. సో ఫార్మ్ 26AS ప్రకారం మనం మీకు టోటల్ గా వచ్చినటువంటి టీడీఎస్ వాల్యూ ఆఫ్ అమౌంట్ అండ్ మీకు ఎర్నింగ్ చేసినటువంటి సాలరీ నుంచి కానీ వేరే అదర్ కైండ్స్ ఆఫ్ సోర్స్ నుంచి మీరు ఎర్నింగ్ చేసిన అమౌంట్ కూడాను యాజ్ పర్ ఫార్మ్ 26AS ప్రకారం మ్యాచ్ అవ్వాల్సిందే. మ్యాచ్ అవ్వకపోయినా కూడా రిటర్న్ మీకు డిఫెక్టివ్ నోటీస్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోర్సెస్ నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది. మీకు వచ్చినటువంటి సోర్స్ మొత్తానికి సంబంధించి టీడీఎస్ అమౌంట్ డిడక్ట్ అయిపోయి ఉంటుంది. ఆ డిడక్ట్ అయిపోయినటువంటి టీడీఎస్ అమౌంట్ అండ్ ఫార్మ్ 26AS లో మీకు ఎర్నింగ్ చేసిన అమౌంట్ రెండు కూడా మ్యాచ్ అవ్వకపోతే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మీకు బ్యాంక్ కి సంబంధించినటువంటి అకౌంట్ లో ఏదైనా ప్రాబ్లం ఉండి ఉండొచ్చు. మేబీ అకౌంట్ నెంబర్ కరెక్ట్ గా రాంగ్ గా ఎంటర్ చేయకపోవడము, ఐఎఫ్ఎస్సి కోడ్ రాంగ్ గా ఎంటర్ చేయకపోవడము, లేకపోతే బ్యాంక్స్ ఎప్పుడైనా మెర్జ్ అయినప్పుడు దాని ఐఎఫ్ఎస్సి కోడ్ మారిపోతూ ఉంటుంది అనమాట. ఆ మారిపోయినటువంటి బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ని మీరు అప్డేట్ చేసుకోకపోవడము, లేదా బ్యాంక్ కి మీరు ఈకేవైసీ సబ్మిషన్ చేయకపోవడమునో, లేదా ఆధార్ తో అథెంటికేషన్ చేయకపోవడమునో, పాన్ లింక్ చేయకపోవడమునో, ఏదైనా ప్రాబ్లం బ్యాంక్ అకౌంట్ కి సంబంధించింది ఏదైనా ఉన్నా సరే మీకు రీఫండ్ అయితే రాదు. ఈ మేజర్ గా ఈ 5 కారణాల వల్ల ఖచ్చితంగా మీకు రీఫండ్ అనేది ఆగిపోతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ కనిపించేటువంటి నెంబర్ కి మీరు టెక్స్ట్ చేయడం వల్ల మీకు కన్సల్టేషన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. కన్సల్టేషన్ కి నామినల్ ఫీ చార్జ్ చేస్తారు. సో మీకు ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్ గా యాక్యురేట్ గా ఇస్తారు అనమాట. సో మీ రిటర్న్ లో ఏదైనా మీరు ఫైల్ చేసినటువంటి రిటర్న్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా నోటీస్ మీకు నోటీస్ చేస్తారు. అండ్ మీకు డిక్లరేషన్ చేసినటువంటి ఇన్కమ్ కూడాను అండ్ మీకు వేసినటువంటి రిటర్న్ కూడాను సరిపోల్చుకునేలాగా చూసి మీకు రిటర్న్ ఫైల్ చేస్తారు. ఇన్ కేసు రెండు కూడా ఈక్వల్ అవ్వకపోతే మీ రిఫండ్ అనేది డిఫెక్టివ్ గానే ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించి ఇవే కాకుండా ఇంకా మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 22, 23, 24 ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్నాం. ఇవి కాకుండా ఇంకా వెనక ఉన్నటువంటి ఒక 4 to 5 ఫైనాన్షియల్ బ్యాక్ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా నోటీసెస్ ఇవ్వడానికి ఇన్కమ్ ట్యాక్స్ మీకు నోటీసెస్ ఇష్యూ చేయడానికి డిపార్ట్మెంట్ వాళ్ళకి అవకాశం ఉంటుందన్నమాట. సో అందులో కూడా ప్రాబ్లం ఉన్న వాటిలన్నింటిలో మళ్ళీ రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసేసుకుంటూ ఉండాలి.
సో రాంగ్ ఎక్కడైనా జరిగింది అంటే అక్కడికెళ్ళి ఆ ఫైనాన్షియల్ ఇయర్‌లో అక్కడ ఉన్నటువంటి రిటర్న్‌ని మళ్ళీ రివైజ్డ్ రిటర్న్‌గా మనం ఫైల్ చేసుకోవాలి. యాస్ పర్ ఫార్మ్ 26 ఇయర్స్ ప్రకారం చెక్ చేసుకోవాలి. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ ప్రకారం మీరు కరెక్ట్‌గా చూసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు జీఎస్టీ ఉంటే జీఎస్టీ టర్నోవర్ ఎంత జరిగింది? సో, ఆ పర్టిక్యులర్ ఫైనాన్షియల్ ఇయర్‌లో మీకు టర్నోవర్ ఎంత జరిగింది? మీకు ఇన్‌పుట్స్ ఎంత తీసుకున్నారు? అండ్ జీఎస్టీ టర్నోవర్ ఎంత జరిగింది? అండ్ జీఎస్టీ పర్చేసెస్ ఎంత చేశారు? జీఎస్టీ సేల్స్ ఎంత చేశారు? ఇవన్నీ కూడాను మీకు తెలియాలి. సో, ఈ స్టేట్‌మెంట్ మొత్తం కూడా ఏఎస్ ప్రకారం మీరు మ్యాచ్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు నోటీసెస్ రాకుండా ఉంటుంది. అండ్ రిటర్న్ కూడా ఆన్ టైమ్‌లో వస్తుందన్నమాట. యాక్చువల్‌గా మీకు రిఫండ్ అనేది ఒక 5 వీక్స్‌లో మాత్రమే మీకు పేమెంట్ అవుతుందని ఇన్‌కమ్ టాక్స్ నార్మ్స్ ప్రకారం ఉంటుంది. కానీ 5 వారాలలో మీకు మినిమమ్ 5 వారాల పీరియడ్స్‌లో మీకు రాలేదనంటే ఇలాంటిది ఏదో డిఫెక్టివ్ నోటీస్ అనేది మీకు వచ్చుంటుందన్నమాట. మీరు మెయిల్స్‌కెళ్ళి ఇన్‌బాక్స్‌లో చెక్ చేసుకుంటే సిబిసి బెంగుళూరు నుంచి మీకు ఒక మెయిల్ వచ్చేసేసి ఉండుండొచ్చు. ఇన్ కేస్ మీరు చూసుకొని ఉండుండకపోయుండొచ్చు కూడాను. సో, మీకు రిఫండ్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మీరు కన్సల్టెంట్ దగ్గరికి పరిగెడతారనమాట. సో, మీరు ఒకసారి మీ మెయిల్ ఇన్‌బాక్స్ చెక్ చేసుకోండి. అందులో ఎక్కడైనా మీకు నోటీసెస్ వచ్చిందంటే ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి నంబర్‌కి మీరు ఇంటిమేట్ చేయడం వల్ల వాళ్ళు రెక్టిఫికేషన్ చేస్తారు మీ రిటర్న్‌ని కూడాను. అండ్ అందులో ఏదైనా రివైజ్డ్ చేసేలాగా ఉండుంటే మీ రిటర్న్‌ని రివైజ్డ్ రిటర్న్ కూడా ఫైల్ చేసేసి సబ్మిషన్ చేస్తారనమాట ఓటీపీ వెరిఫికేషన్స్ తోటి. సో, మీ రిఫండ్ అనేది అమౌంట్ అనేది వస్తుందన్నమాట. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడాను ఈ కన్సల్టేషన్ తీసుకోవడం వల్ల మీకు చాలా ఈజీగా అవుతుంది. మీరు ఇక్కడ కనిపించినటువంటి నంబర్‌కి వాట్సాప్ చేసి మీ రిఫండ్ యొక్క స్టేటస్‌ని తెలుసుకోవచ్చు. ఇన్‌కేస్ లేదు అంటే మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు రిఫండ్ స్టేటస్ సంబంధించినటువంటి ట్యాబ్‌ని మీరు చూస్ చేసుకొని మీ రిఫండ్ యొక్క స్టేటస్‌ని మీరు చెక్ చేసుకోవచ్చు. లేదంటే ప్రొఫైల్‌లో మీ ప్రొఫైల్‌లో మీకు డిమాండ్ నోటీసెస్ ఏదైతే వచ్చిందో ఆ డిమాండ్ నోటీసెస్ ఏవైతే వచ్చాయో ఆ నోటీసెస్ చూసుకోవడం వల్ల కూడాను మీరు ఆ నోటీస్‌కి రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. ఇన్‌కేస్ నోటీస్‌లో చలన ఏదైనా ఉంది అంటే చలన పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు చలన వాళ్ళు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఇష్యూ చేశారంటే మనం వాళ్ళతో అగైన్స్ట్‌గా ఫైట్ చేయొచ్చనమాట. వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్ నోటీసే రాంగ్ అని మనం ఇంటిమేట్ చేయొచ్చు. ఇన్‌కేస్ మన దగ్గర ఎవిడెన్స్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి అని అనుకుంటే. ఇంకో పాయింట్ మీకు నోటీస్ వచ్చిన తర్వాత మీరు వెంటనే రెస్పాండ్ అవ్వకపోతే పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుందనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ కాదు. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్రెస్ట్‌కి ఇంట్రెస్ట్ పడుతూ ఉందనమాట. సో, మీరేం చేయాలంటే చాలా వీలైనంత తొందరగా మీరు చేయడం వల్ల మీకు తక్కువ అమౌంట్‌ని చలన రూపంలో కట్టొచ్చు. మీరు డిలే ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్కువ అమౌంట్ ఇంట్రెస్ట్ రూపంలో పడిపోతుందన్నమాట. సో, దీన్ని అబ్జర్వేషన్ చేయండి. మీకు హోప్ గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ ఇన్‌కమ్ టాక్స్ రిఫండ్‌కి సంబంధించి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయడం వల్ల మరికొంతమందికి ఇన్‌కమ్ టాక్స్ బ్లాగ్‌కి సంబంధించినటువంటి అవేర్‌నెస్ కూడా వస్తుంది. సో, వీలైనంత ఎక్కువ మందికి షేర్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ సో మచ్.